స్తోత్రమేసయ్య ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా చదువుకున్నారా? ప్రభువుతో మీరు మాట్లాడుకున్నారా? మీ సమస్యలు ఆయనకు తెలియచేశారా? ప్రభు అలాగే మిమ్మల్ని ఆదరిస్తూ బలపరిచారా తన వాక్యము ద్వారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ప్రభుతో మాట్లాడుకుంటూ మన యొక్క బాధలు తెలియజేస్తాం. అయితే అదే సమయంలో వాక్యాన్ని ఎప్పుడు మనం చదువుతామంటే, చదివినప్పుడు ఆయన మనతో మాట్లాడి మనల్ని బలపరుస్తాడు, మనల్ని ఆదరిస్తాడు. ఎందుకంటే తన వాక్యమే జీవము కనుక, తన వాక్యమే మరి మనకు బలము అని తెలియచేస్తున్నాను కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు, దేవుని సన్నిధిని కూడా మీరు నిర్లక్ష్యం చేయొద్దు అని తెలియచేస్తూ, ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుకుందని చదువుతున్నాను. దినవృత్తాంతం మొదటి గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనం. మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినదేమనగా, నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని ఈ పని పూనుకొనుము, భయపడకము, వెరవకుండము, నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉండును. యెహోవా మందిరపు సేవను గూర్చిన పనంతయు నీవు ముగించు వరకు ఆయన నిన్ను ఎంత మాత్రమును విడవక ఉండును. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మనల్ని ప్రేమించి ఇస్తున్నాడు కనుక ఈ వాగ్దానాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ రాజైన దావీదు మరి తన వృద్ధాప్యమందు తన కుమారుడు అనగా మరి సొలొమోను రాజుకు చెబుతూ ఏమంటాడంటే, నీవు బలం పొంది ఈ పని పూనుకొని జరిగించము, మరి దేవుని మందిరపు పని నువ్వు ప్రారంభించి ముగించే వరకు దేవుడే నీకు తోడై ఉంటాడని మరి తెలియచేస్తాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, మరి రాజైన సొలొమోను మరి తన తండ్రి అయిన దావీదు చెప్పినట్టు విని ఏం చేస్తాడంటే, మరి దేవుని మందిరాన్ని ప్రారంభించి పనంతయు ముగిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ చెప్పబడింది ఏంటంటే, మరి రాజైన దావీదు మరి చెప్పినట్టు సొలొమోను మహారాజు జరిగించాడు. కనుక మరి ఈ వాగ్దానాన్ని బట్టి మనం తెలుసుకుని మనం చేయాల్సింది ఏంటంటే, మనము దేవుని సన్నిధి ఎడల, దేవుని పనుల ఎడల, దేవుని ఎడల ఏ విధమైన బాధ్యత కలిగి ఉన్నామో మనం గుర్తెరగాలి, గ్రహించాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే సమయంలో మరి మనం చేయగలిగినవి మన పిల్లలు చేయవలసినవి మన పిల్లలతో కూడా మరి దేవుని పనిలో మరి పాల్గొనేటట్టు మనము చేయాలి. తద్వారా మరి రాజైన సొలొమోను ఏ విధంగా అయితే ఆశీర్వదించబడ్డాడో నా పిల్లలు కూడా మరి ఆశీర్వదించబడతారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ ధైర్యం తెచ్చుకుని విశ్వాసంతో ముందుకు సాగాలని తెలియచేస్తూ, దేవుని భక్తుల బిడ్డలు పెంచండి అని తెలియచేస్తూ, దేవుడి మాటలు దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రభా స్తోత్రం. ప్రతి దినము దేవుని వాగ్దానం ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మీరు మమ్మల్ని ప్రేమించిస్తున్న వాగ్దానం ప్రభా, దావీదు తన కుమారుడుకు మరి చెప్పినట్టు మరి సంగతులను ఈ దినం మాకు తెలియచేస్తున్నావు ప్రభా. ఎంతమంది ప్రజలు ప్రభా యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నా తండ్రి ఈ ప్రార్థనలు ఎక్కువిస్తున్నారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ప్రభా రోగులు ఎవరైనా ఉంటే స్వస్థపరచమని, యవనస్తులకు చక్కటి సంబంధాలను గ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాపాడమని సంఘాలు, సేవకులు, విశ్వాసులు అనేక మంది ఉన్నారు ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు కరుణించమని, కాపాడమని ప్రార్థిస్తున్నాం. అనేక మంది ప్రయాణాల్లో ప్రభా అపాయాలకు గురైపోతున్నారు తండ్రి. అలా కాకుండా నా తండ్రి ప్రతి ఒక్కరి ప్రయాణాల్లో, రాకపోకల్లో మీరు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తుతులు చెల్లించుకుంటాం. అలాగే ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు, పనులు లేని వారికి పనులు కల్పించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే తండ్రి పోనైనా ఉద్యోగాల్లో పర్మనెంట్ కోసం ఎదురు చూసిన బిడ్డలు పర్మనెంట్ చేయమని, అలాగే చదువుతున్న బిడ్డలు ఎగ్జామ్స్ కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. వారికి నేను చక్కటి జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. బిడ్డలు చదువుతుండగా నేను స్కూల్ ఫీజులు కట్టే కృపను తల్లిదండ్రులకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా.
అలాగే తండ్రి నాయన ప్రతి ఒక్కరి అవసరతల కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని ప్రతి శాపం నుండి పాపం నుండి మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా ప్రతి వ్యతిరేకతలను యేసు క్రీస్తు నామములో గద్దిస్తున్నాను ప్రభా, నీకు స్తోత్రాలు. ప్రతి నాయన సమస్యలు, అప్పులు, ఇరుకులు, ఇబ్బందులు నేను యేసు క్రీస్తు నామములో బిడ్డలను విడిచిపెట్టి పోవాలి అని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే దినం ఎవరిది నేను పుట్టినరోజు పెళ్లి రోజు జరిపించుకుంటున్నారో వారందరి జీవితాల్లో నా తండ్రి నేను చక్కటి నేను నీ ఆశీర్వాదాలతో నింపమని, ఈ సంవత్సరం అంతయు దయకిరీటను ఉంచమని ప్రార్థిస్తూ నేను ఈ దినం బిడ్డలు చేయి ప్రయాణాల్లో ప్రయత్నాల్లో రాకపోకూడదు సమస్తంలో మీరే తోడైండి మహిమ పొందమని యేసునామని ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమందిని బిడ్డలారా, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరచనున్నాను. దానికి ప్రభు చిత్తమైతే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మరి దేవుడు గత నెలంతా కాచి కాబట్టి చివరి దినాన్ని మనకి ఇచ్చాడు. మరి రేపటి దినం మరో ఒక నెల నూతన మాసంలో అడుగు పెట్టబోతున్న ఫిబ్రవరి మాసం 1వ తారీఖున ప్రభు మనం దర్శించాలని ప్రార్థించుకుందాం. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక, ఆమేన్.